వెల్కమ్ టు న్యూస్ అడ్డా. సినీ గ్లామర్తో తెలంగాణ బీజేపీకి లాభం ఎంత? తెలంగాణ బీజేపీకి సినీ గ్లామర్ ఎంత మేర వర్కౌట్ అవుతుంది? గతంలో ఆ పార్టీలో చేరిన సినీ నటులతో ఎంత మేర ప్రయోజనం కలిగింది? అసలు ఆ నేతలు రాజకీయంగా ఎదిగారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విజయశాంతి మినహా ఆ పార్టీలో చేరిన నటీమణులు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మరి తాజాగా బీజేపీలో చేరిన ఆమెని ఎంత మేర విజయం సాధిస్తారో వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాస్త బలహీనంగానే ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఆ తర్వాత ఆ స్థాయిలో పుంజుకోలేకపోయింది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం నామమాత్రమే. తెలంగాణలో బీజేపీని ఎలాగైనా బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసం ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తోంది. అందుకోసం ఉన్న అవకాశాలన్నిటినీ ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగానే చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెని ఎన్నికల బరిలో దించుతారా, లేదంటే అధికార ప్రతినిధిగా నియమించి కేంద్ర పథకాలను ప్రజలకు వివరించమని ఆదేశిస్తారా అన్నది వేచి చూడాలి. జయసుధ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొంతకాలం రాజకీయాల్లో పెద్దగా క్రియాశీలకంగా లేరు. అనంతరం 2023లో బీజేపీలో చేరారు. ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తారన్న ఊహాగానాలు కూడా నడిచాయి. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు. ఆమె ప్రస్తుతం పొలిటికల్గా పెద్దగా యాక్టివ్ రోల్ పోషించడం లేదు. ప్రముఖ నటి జీవిత రాజశేఖర్ సైతం 2021లో బీజేపీ గూటికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకే ఆమె పరిమితమయ్యారు. ఆమె నేరుగా బరిలో నిలవలేదు. టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత సైతం బీజేపీలో చేరారు. ఆమె సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయ్యారు. లేడీ సూపర్ స్టార్గా పేరొందిన ప్రముఖ నటి విజయశాంతి 1990లలో బీజేపీలో చేరారు. కానీ 2025లో ఆమె బీజేపీని వీడి తల్లి తెలంగాణ అనే పార్టీ స్థాపించారు. 2020లో మరోసారి బీజేపీలో చేరారు. నవంబర్ 2023లో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బీజేపీలో మహిళా మోర్చాలో జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. కానీ విజయశాంతి కూడా బీజేపీలో నిలదొక్కుకోలేకపోయారు. జాతీయ స్థాయిలో అనేక మంది సినీ ప్రముఖులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి నటులు, నటీమణులు పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. కృష్ణంరాజు కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగినా తర్వాత పెద్దగా క్రియాశీలకంగా పనిచేయలేదు.